నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి, లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరేంద్ర మోదీ. పాలసముద్రంలో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రారంభించిన ప్రధాని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులన్న నరేంద్ర మోదీ. పాలసముద్రంలో ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి, నాసిన్తో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు లభిస్తుందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, స్మృతివనాన్ని పరిశీలించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జగ్గన్న తోటలో ప్రభల తీర్థ మహోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. డీటెయిల్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయానికి చేరుకున్న ప్రధానికి పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయంలో వీరభద్రస్వామికి ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి స్వయంగా హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రంగనాథ రామాయణ కీర్తనలను ప్రధాని ఎంతో ఆసక్తిగా వింటూ అనుగుణంగా తాళం వేస్తూ శ్రీరాముని స్మరించారు. రామాయణ ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాటను ప్రధానమంత్రి ఎంతో శ్రద్ధగా వీక్షించారు. విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సీతమ్మ వారిని అపహరించుకుని పోతున్న రావణుడితో యుద్ధం చేసి జటాయువు లేపాక్షిలో పడిపోయారని చరిత్ర చెబుతోంది. శ్రీరాముల వారు జటాయువు చెప్పిన విషయమంతా విని కృతజ్ఞతతో లే పక్షి అని మోక్షం ప్రసాదించారని స్థల పురాణం చెబుతోంది. అందువలనే లేపాక్షి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. లేపాక్షి ఆలయ విశేషాలను పూజారులు ప్రధానికి వివరించారు. రామ చింతనే చాలు, రామ నామమే వేలు, రామ చింతనే చాలు, రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు, రామ నీవు నన్నేలు, రామ రాయడే చాలు. జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన కచేరీ, తోలుబొమ్మలాటను వీక్షించిన అనంతరం అక్కడి ఆలయ పూజారులను, గాయకులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధానికి వారందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా తోలుబొమ్మ ప్రదర్శించిన కళాకారులను ప్రధాని ఆప్యాయంగా పలకరించి వారికి నమస్కరించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కళాకారులకు ఎంతటి ప్రాధాన్యత, గౌరవం కల్పిస్తున్నారో అందరికీ మరోమారు తెలిసినట్లయింది.
శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు పంకజ్ చౌదరి, భగవత్ కిషన్ రావు ఖరాట్, హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగేలా నిర్మించారు. ఐఏఎస్లకు ముస్సోరి, ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ఎస్కు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ చారిత్రాత్మక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం 11 రోజులు అనుష్ఠానం చేస్తున్నానని తెలిపారు. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులని తెలిపారు. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని, జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు. ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికి వాడాలని, ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని పేర్కొన్నారు. 10 ఏళ్లుగా దేశంలో పేదరికం క్రమంగా తగ్గుతోంది అన్నారు. भक्ति के दायरे से कहीं ज्यादा है प्रभु राम। गवर्नेंस के, समाज जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं। ये अमृत काल को नेतृत्व देने वाली कर्म योगियों की अमृत पीढ़ी है। आप सभी को सरकार ने अनेक शक्तियां भी दी है। इस शक्ति का उपयोग आपके विवेक पर निर्भर करता है और इसमें भी आपको प्रेरणा प्रभु श्री राम के जीवन से मिलेगी। ప్రపంచ స్థాయి సంస్థ రాష్ట్రానికి రావడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రధాని ప్రారంభించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాసిన్తో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి గుర్తింపు రానుందని చెప్పారు. రాష్ట్ర పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందని పేర్కొన్నారు. నాసిన్ అకాడమీని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. ఇది తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రారంభించగలిగామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పాలసముద్రంలో జరిగిన నాసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ నాసిన్ ఏర్పాటుకు 500 ఎకరాల భూమిని అందించిన గత, ప్రస్తుత ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇది దేశంలోనే అతి ఉన్నతమైన ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ. భారతదేశంలో రెవెన్యూ సర్వీస్లో వచ్చే అధికారిகள் అందరికీ ఇక్కడ మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎలాగా ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు, మసూరిలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు, ఎలాగా ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారో అట్లాగా ఐఆర్ఎస్, అది కూడా కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ లాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి
క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. ఇది మోడర్న్ వ్యవస్థ, అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్, థాయిలాండ్, కంబోడియా లాంటి ప్రదేశం నుంచి స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వగలిగే ఆ స్థాయిలో ఉంది అని గుర్తింపు ఇచ్చారు మన ఈ పాలసముద్రం కేంద్రానికి. అయోధ్యలో భవ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ ప్రారంభోత్సవం ఈ నెల 22న వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు ఆలపించిన శ్రీరాముని భక్తి గీతాలను ప్రతిరోజు సామాజిక మాధ్యమంలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడలో శివశ్రీ స్కంద ప్రసాద్ రూపొందించిన శ్రీరాముని భక్త గీతాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రధాని పంచుకున్నారు. ఇటువంటి ప్రయత్నాలు మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి దోహదపడతాయని ఎక్స్లో ప్రధాని పేర్కొన్నారు. ದರುಶನ ಕೋರಿ ನಾನಿಂದೆ ತೆರೆಯೋ ಬಾಗಿಲನು ರಾಮ, ತೆರೆಯೋ ಬಾಗಿಲನು ರಾಮ, ಪೂಜಿಸಲೆಂದೇ ಹೂಗಳ ತಂದೆ. ಮೋಡದ ಮೇಲೆ ಚಿನ್ನದ ನೀರು ಚೆಲ್ಲುತ್ತ ಸಾಗಿದೆ ಹೊನ್ನಿನ ತೇರು. ಮೋಡದ ಮೇಲೆ ಚಿನ್ನದ ನೀರು ಚೆಲ್ಲುತ್ತ ಸಾಗಿದೆ ಹೊನ್ನಿನ ತೇರು. ಮಾಣಿಕ್ಯದಾರತಿ ಆ ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ రోజు నుంచి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజైన నేడు రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభమయ్యాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. రేపు 2వ రోజు రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకొస్తారు. ప్రధాన ప్రాణప్రతిష్ఠ వేడుక జనవరి 22న మధ్యాహ్నం 12:30 ప్రారంభం కానుంది.
స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించిన అందువల్ల ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయాలని వారు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజేఐ ముందుకు చేరింది. 17A వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండడంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్కి నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్ కొట్టివేయలేమని తీర్పులో అభిప్రాయపడ్డారు. అయితే స్కిల్ కేసులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని బోస్ తన తీర్పులో స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో ప్రభల తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కోనసీమ వ్యాప్తంగానే కాక వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై జగ్గన్నతోటలో కొలువైన ఏకాదశ రుద్రుల దర్శనం చేసుకున్నారు. ఏకాదశ రుద్రుల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ 2020 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అంబాజీపేట మండలం గంగలకూరు అగ్రహారంకి చెందిన శివకేశవ యూత్కు ఓ లేఖ సైతం రాశారు. ఈ ప్రభల తయారీని ఆయా గ్రామాల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తయారు చేస్తారు. తరువాత ఆ ప్రభలను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఒకచోట కొలువుదీర్చి వాటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రజలు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మరి జగ్గం తోటలోనే ఒక తీర్థం తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఇది కనుల పండుగ జరిగే ఉత్సవము. ప్రభల తీర్థానికి ఫస్ట్ టైం వచ్చాను మా చిన్నాన్నగారి సౌజన్యంతో. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఈ జనం ఇది ఫస్ట్ టైం చూడటం. అట్లా చేయాలని ఎప్పుడు టీవీలో అట్లాగా నియర్ బై ప్లేస్ అమలాపురం అయినా సరే ఎప్పుడు రాలేదు. ఇట్స్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అలా చేలల్లోంచి తర్వాత కౌశిక్లోంచి అట్లాగే లోపల తీర్థం జనం చాలా సూపర్ ఎక్సైటెడ్. నిజమైన సంక్రాంతి ఇప్పుడే ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ స్టాంపిడ్ అసలు లోపల నుంచి బయటకు రావడానికి అసలు చాలా కష్టపడ్డాం. అంత జనంలో నుంచి బయటకు వచ్చాము. ప్రభల తీర్థం చూడడానికి కర్నూలు నుంచి మేము ఇక్కడికి వచ్చాము. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రభల తీర్థం. చాలా మంచిగా ఉంది. చూడడానికి కర్నూలు విందుగా ఉంది. మాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, లోకల్ మా కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా తెలిసి ఇక్కడ చూడడానికి వచ్చాం. విశాఖ మహానగరంలో నిర్వహించిన మహాసంక్రాంతి సంబరాలకు విశేషమైన స్పందన వచ్చిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో గల వివిధ కళారూపాలను నగర ప్రజలు తిలకించే విధంగా సంబరాలను నిర్వహించామన్నారు. గంగిరెద్దులు, తప్పెటగుళ్ళు, ఎడ్లబండ్లు, హరిదాసులు, తింస, కూచిపూడి, భరతనాట్యం లాంటి అనేక కళారూపాలను ప్రదర్శించడం జరిగిందని అన్నారు. వీటిని తిలకించడానికి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారన్నారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా హాజరైనట్లు జీవీఎల్ తెలిపారు. చాలా ఆనందంగా గడిపేలాగా ఈ ప్రాంగణం తయారైంది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక గ్రామ వాతావరణాన్ని నిర్మించి అన్ని రకాల జానపద సాంప్రదాయ నృత్యాలు, సంస్కృతులు ఇక్కడ పరిచయం చేయడంతో పాటుగా వేదికపై నుంచి అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సంప్రదాయాలను కూడా ప్రతి ఒక్క సంప్రదాయాన్ని పాటించడం జరిగింది. భోగి పండ్ల వేడుక జనవరి 14వ తేదీ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. సో ఈ వేదికకి, ఈ కార్యక్రమాలకి లక్షల సంఖ్యలో ప్రజలు తరలిరాగా భోగి పండ్లు వంటి సాంప్రదాయ కార్యక్రమానికి అనేక మంది ముస్లిం మహిళలు వారి పిల్లలతో పాటు కూర్చొని వారు, అలాగే క్రిస్టియన్ తల్లులు వారి పిల్లలకు కూడా భోగి పండ్లు పోయించారు. ఎందుకంటే ఇది కేవలం మతానికి సంబంధించింది కాదు, ఇది పిల్లలకు మరి పెద్దలు ఇచ్చేటువంటి ఆశీర్వచనం అని వారే స్వయంగా వచ్చి కూర్చొని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి కార్యక్రమం. సమాజంలో సామాజిక న్యాయం పరిడవిల్లేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.
విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన స్మృతివనాన్ని విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్మృతివనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారన్నారు. ఈ కార్యక్రమానికి 1,00,000కు పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2,206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ సమతా మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు, బడుగు బలహీన వర్గాలు మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు, పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన తర్వాత అత్యధిక వెనుకబడిన జిల్లాగా కర్నూలు జిల్లా ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య అన్నారు. కర్నూలు జిల్లాలో తీవ్ర కరువు ఏర్పడడంతో వ్యవసాయ కూలీలతో పాటు భూస్వాములు సైతం ఉపాధి కోసం ఇతర జిల్లాలకు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కర్నూలు జిల్లాలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేకపోవడం దారుణమన్నారు. తీసుకున్నట్టయితే వ్యవసాయ నీరు అందించడంలో ప్రథమ స్థానాన్ని కర్నూలు జిల్లా అందుకుంటుందేమో అని చెప్పేసి అనిపిస్తున్నది. ఎందుకన్నట్లయితే ఆ రోజు నంద్యాల కూడా కలిసి ఉన్నప్పుడు దాదాపుగా ఏ అయితే ప్రాజెక్టులు నిర్మాణమైనాయో ఇవన్నీ కూడా నంద్యాల జిల్లాకు వెళ్ళడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో మేము ప్రథమ స్థానంలో ఉంటాము, మా యొక్క దృష్టి సారిస్తాము అని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అవకాశము ఆలోచించినటువంటి పాపన పోలేదు. లక్షల మంది కర్నూలు జిల్లా నుంచి ఇతర జిల్లాలకి తరలిపోవడం జరుగుతుంది ఈ యొక్క వ్యవసాయ కూలీలు. ఇవాళ కర్నూలు జిల్లా మొత్తానిగానే మనం చూసినట్టయితే కేవలం సుంకేసుల రిజర్వాయర్ తప్ప అందులో కూడా కేవలం 1.2 టీఎంసీ జలాల్ని మాత్రమే నిల్వ చేసుకునే శక్తి ఉన్నటువంటిది. వాస్తవానికి తుంగభద్ర నది నుంచి దాదాపుగా 29.5 టీఎంసీల జలాలు కేసీ కెనాల్కి కర్నూలు కడప కాలువకి తరలించాల్సిన అవసరం ఉన్నప్పటికీ నామమాత్రంగా ఇవాళ కేసీ కెనాల్కి వస్తున్నాయని చెప్పేసి ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా పరీక్షా పే చర్చలో పాల్గొనేందుకు నమోదు చేసుకోవాలని, ప్రధానితో నేరుగా మాట్లాడే అవకాశాన్ని పొందవచ్చునని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. పూర్తి వివరాలకు innovate.india.mygov.in/ppc 2024ను సందర్శించాలని కోరింది. కాగా ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి 1 కోటి మందికి పైగా నమోదు చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 180011 7800 నెంబరుకు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించిన ప్రధానమంత్రి, లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నరేంద్ర మోదీ. పాలసముద్రంలో జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రారంభించిన ప్రధాని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులన్న నరేంద్ర మోదీ. పాలసముద్రంలో ప్రపంచ స్థాయి ఇన్స్టిట్యూట్ ఏర్పాటు గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి, నాసిన్తో ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు లభిస్తుందన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ, స్మృతివనాన్ని పరిశీలించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జగ్గన్న తోటలో ప్రభల తీర్థ మహోత్సవం, భారీగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.